అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 57 సంవత్సరాలు పూర్తవుతోంది విడుదలై నేటికి. ఆ చిత్రం విజయభట్ ప్రొడక్షన్స్ వారి 'భలే రంగడు'. ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ సినిమా ఆగస్టు 14, 1969 విడుదలైంది. అలా నేటికి 57 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రంలో 'భలే రంగడు' చిత్రంలో కథానాయిక వాణిశ్రీ. ముఖ్యంగా వాణిశ్రీ, అక్కినేని కలయికలో ఇదే మొదటి చిత్రంగా రావాల్సింది. ఎందుకంటే మొదటగా వాణిశ్రీ అక్కినేని పక్కన కథానాయికగా బుక్ అయింది 'భలే రంగడు' చిత్రం. కానీ 'ఆత్మీయులు' చిత్రం ముందుగా విడుదలవ్వడంతో వీరి పేరుకి అదే మొదటి చిత్రంగా నిలిచిందనమాట. నిర్మాణ సంస్థ విజయభట్ ప్రొడక్షన్స్, నిర్మాత ఎన్ఎన్ భట్, దర్శకుడు తాతినేని రామారావు, సంగీతం కెవి మహాదేవన్, ఛాయాగ్రహణం రామకృష్ణ. అవి ముఖ్య టెక్నీషియన్స్ విశేషాలు ఈ చిత్రం గురించి. ఇక చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు వారి గురించి చూసుకుంటే టైటిల్ రోల్ రంగడు అక్కినేని నాగేశ్వరరావు, రాధ వాణిశ్రీ, జమీందార్ రాజశేఖరం నాగభూషణం, దివాన్ గుమ్మడి, శేషు సత్యనారాయణ, గంగ విజయలలిత, నర్సయ్య ధూళిపాళ, ఆండాళ్ళు సూర్యకాంతం. ఇవి ముఖ్య పాత్రలుగా ఈ చిత్రంలో చెప్పుకోవచ్చు. తర్వాత చిత్రకథ స్థూలంగా చూసుకుంటే రాజా రాజశేఖరం అంటే నాగభూషణం గారు వేసిన పాత్ర అనమాట. ఈ పాత్రకి ఏకైక మనవరాలు రాధ. అంటే అనురాధ ఆవిడ పేరు. ఆమె ఏకైక మనవరాలు ఈయనకి. అదే ఊళ్ళో 30 లక్షలకు కలిగిన అమ్మాయి తను వరిస్తుందనే జాతకం భ్రమలో గుండె ధైర్యంతో హుషారుగా కాలం గడుపుతూ ఉంటాడు. ఒక స్థిరమైన వృత్తి లేని ఒక యువకుడు, అతడే రంగడు. అంటే అక్కినేని పాత్ర. ఒకరోజు అనురాధను సముద్ర ప్రమాదం నుంచి రక్షించి ఆమె అభిమానం పొందుతాడు. తర్వాత రాజశేఖరం ఆస్తి వివరాలు చూస్తున్న దివాన్ తన కుమారుడు పాపాయితో అనురాధ వివాహం జరిపించి ఆస్తి మొత్తం కబళించాలన్న వ్యూహంలో ఉంటాడు. అతని తమ్ముడు శేషు, భీమరాజు వంటి అంచురులతో అక్రమ వ్యాపారాలు, నేరాలు చేస్తూ ఉంటాడు. ఇలా రాధకు, పాపాయికి పెళ్లి చేయడం కోసం రాజావారి చేతిలో గుండు దెబ్బకు నౌకరు నర్సయ్య చనిపోయినట్టు నాటకం ఆడిస్తాడు. అలా రాజావారికి మతి భ్రమించేలా చేస్తాడనమాట ఈ దివాన్, అంటే గుమ్మడి పాత్ర. తర్వాత రాధ తన అసహాయ స్థితిని రంగడికి వివరిస్తుంది. తాతగారి స్నేహితుడి కొడుకుగా అప్పుడు రంగడు ఆమె ఇంట ప్రవేశిస్తాడు. రంగడు మేనకోడలు గంగ, రంగడు సాయంతో దుర్మార్గుడి కుట్రల నుంచి తాతగారిని ఎలా రాధ రక్షించుకుంటున్నది అన్నది మిగిలిన కథ అనమాట. కుట్ర నుండి బయటపడ్డ దివాన్ శేషులను పోలీసులకు అప్పగిస్తారు. తర్వాత రంగడు, రాధ, గంగా, పాపాయి పెళ్లి జరుగుతుంది అనమాట. అదండి స్థూలంగా చిత్రకథ 'భలే రంగడు'. ఇంకోటి అంటే ఈ చిత్రం పాటలు చూసుకుంటే సూపర్ డూపర్ పాటలు అన్నీను. కెవి మహాదేవన్ గారు సంగీతం, కొసరాజు గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, దేవులపల్లి వారు పాటలు రాశారు. పాటలన్నీ చాలా బాగుంటాయి. సూపర్ హిట్గా చెప్పుకోవాలి పాటల విషయం. కానీ సినిమా ఆడలేదు. పాటలు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఇది కూడా ఒక విశేషమే. పాటలు అవి చాలా బాగా హిట్ అవుతాయి కానీ ఒక్కోసారి సినిమాలు ఆడవు. ముఖ్యంగా మొత్తం ఈ సినిమాలో 8 పాటలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు 'అబ్బబ్బబ్బా చెలి ఆహుహు గలిబిలి', తర్వాత 'ఏమిటో ఇది ఏమిటో పలుకులేని మౌన గీతి తెలియరాని అనుభూతి ఏమిటో ఇది ఏమిటో' నారాయణ రెడ్డి రాశారు ఈ పాట. తర్వాత 'నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎప్పటికైనా గెలుపు నాదేలే', తర్వాత 'పగటికళ్ళు కంటున్న మావయ్య గాలి మేడలన్న నువ్వు కట్టావయ్య', తర్వాత 'పైసా పైసా హైలెస్సా ఓలెస్సా కాసుంటే కళ్ళకు తేరు', తర్వాత ఏమో 'హిప్ హిప్ హురే ఓహో భలే భలే చేయి చేయి గెలవలకు నీది నాది తొలి గెలుపు గెలిపే మెరిపే తెలుపు బ్రతుకు బాటలో వలుపు'. ఇవి ముఖ్యంగా పాటలండి. ఈ 8 పాటలు కూడా చాలా బాగుంటాయి. పాటలన్నీ సినిమాలో సూపర్ హిట్ పాటలుగానే చెప్పుకోవాలి. ముందే చెప్పుకున్నాం కదా, ఈ సినిమా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి 10% ఫ్లాపుల్లో ఒక చిత్రంగా నిలిచింది. అదండి విజయభట్ ప్రొడక్షన్స్ వారి అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన 'భలే రంగడు' చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఏమైనా ఉంటే పంచుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.